ఏది ఒకసారి రాంప్రసాద్కు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. మాట్లాడు మావయ్య, మాట్లాడు. ఎదుగో ఎస్ఐ, మా మావయ్య చక్రధర్ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. హలో, ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఇప్పుడు నా అల్లుడిని అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సంతకం చేయమని నేను చెప్పానా? అయ్యో, మీ అల్లుడే అబద్ధం చెప్తున్నాడు సార్. నేను అసలు మీ అల్లుడి జోలికే వెళ్ళలేదు. వెళ్లకుండానే మా అల్లుడు చెప్పాడా? ఆయనే వచ్చి నీ బండిలో కూర్చున్నాడా? అవును సార్, జరిగింది అదే. చాలే, ఊరుకో. చేసింది చాలు, వెంటనే వదిలే. మేం ఊరెళ్ళాలి. నేను పట్టుకుంటే కదా సార్ వదిలేయడానికి. లేదు మావయ్య, పట్టుకున్నాడు. నీతో అబద్ధం చెప్తున్నాడు. మేము ఊరెళ్ళాలి, సామాన్యుని పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పాను. నా పర్మిషన్ లేకుండా పొలిమేరలు కూడా ఎలా దాడతావని బెదిరించి బండెక్కించాడు. వినబడింది అల్లుడు, వినబడింది. అప్పాలేదు గిప్పాలేదు, ముందు మా అల్లుడిని వదిలే. చెప్పింది వినరుగా. నాకు భయం వేస్తుంది మాయా. భయపడక అల్లుడు, ఎస్ఐ. నేనేం చేయలేదయ్యా. సరే, ఆ సంతకం ఏదో తొందరగా పెట్టించేసి మా అల్లుడిని వదిలేసాయి. మేము ఊరెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు సార్. చూడు, నువ్వు నా అల్లుడిని ఎందుకు తీసుకెళ్ళావో నాకు తెలీదు. 10 నిమిషాల్లో నా అల్లుడు నా ముందు ఉండాలి, లేదో నేనే నీ దగ్గరికి వస్తాను. ఏంటి డాడ్, ఏమైంది? ఏమి లేదులే అమ్మా, టెన్షన్ పడకు. రాంప్రసాద్ అల్లుడి చేత సంతకం పెట్టించడానికి తీసుకెళ్ళాడంట, వచ్చేస్తాడులే. బావా, చక్రధర్ చెప్పిన ముహూర్తం టైం అయిపోవాలని కదా ఇదంతా చేస్తున్నా? ముహూర్తం దాటిపోతే ఊరు వెళ్ళకూడదనే కదా నీ ఉద్దేశం? అలా ఏం కాదు. అలాగే కనబడుతుంది. నీకెందుకు, నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. కామ్గా ఉండు. అమ్మా ఎస్ఐ, బండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్టేషన్కి స్వామి. అప్పుడే ఎందుకు? ఇదిగో సూర్య, మనసులో ఏదో పెట్టుకొని సాధించుకో. నేనేదో నిన్ను బలవంతంగా బండెక్కించుకున్నానని మీ మావయ్యకి చెప్తున్నావుగా. సంతకం పెట్టించుకొని పంపించేస్తాను, ఇంకేం మాట్లాడుకో. సంతకాందే ఉందిలే ఎస్ఐ, ముందు బండి ఆపమని చెబుతాను. దేనికి? ఇప్పుడు ఆపమని చెప్తున్నాను కదా, ఆపుతావా కమిషనర్ గారికి కాల్ చేయమంటావా? బండి ఆపోయా. ఆగింది. అవును, ఆగింది. అందపారు. ఏముంది చూడు, చెప్తాను. కనిపించిందా పాన్ షాపు? అయితే అయితే ఏంటి, ఆ షాప్ చూడగానే నీకు సిగరెట్లు తాగాలనిపిస్తుంది కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూడు. ఏం లేదు సూర్య, పాన్ షాప్ చూస్తే నా మనసు ఆగదు. ఒక్క సిగరెట్ తాగితే గానీ నేను ఉండలేను. నాకేం తాగాలనిపించట్లేదు. మరదే, అన్నీ నీ పద్ధతి ప్రకారమే పద్ధతిగా జరగాలి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఒక ప్యాకెట్ చాలా, 2 ప్యాకెట్లు కావాలా? సూర్య, నాకేంటి టార్చర్? చచ్చా, టార్చర్ ఏంటి టార్చరు? ఉన్న అలవాటు పోగొట్టుకోకూడదు. ఉండు, తీసుకొస్తాను, తాగుదు కానీ. అక్కర్లేదు. నీ దగ్గర ఉన్నాయా? ఓ, మరి ఇంకే, దిగి తాగి. పగలే అయినా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, కానీ దిగి. Running for cover, it's got you 'cause he's just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking up until you want the one and only one. Get it right and set it straight and touch your wrongs. హే, ఏంటి వచ్చేస్తున్నావు? ఒక్కటేగా అయింది. పెట్టె ఖాళీ అయ్యే వరకు మీరు బండి ఎక్కరు కదా, అవజేసే ఎక్కండి, మాకేం తొందర లేదు. నా దగ్గరేమో ఇలా అంటున్నావు, చక్రధర్ దగ్గరేమో అలా అంటున్నావు. అసలు నీ స్కెచ్ ఏంటి సారు? తెలియక తల పగిలిపోతుంది. స్కెచ్ లేదు, పెన్సిల్ లేదు, ఊరికి బుర్ర పగలగొట్టుకోకు. చక్కగా పెట్టె సిగరెట్లు తాగు, ఆ బాక్స్ ఫినిష్ చేయి. కానీ అమ్మా, ఫినిష్ చేయి.
మాయా అల్లుడు రామ్ ప్రసాద్. అయ్యో నేనే చేయలేదు సార్, అంతా మీ అల్లుడే చేయిస్తున్నాడు. లేదు మాయా, ముహూర్తం టైం అయిపోతుంది, ఊరు వెళ్ళాలని మొత్తుకున్నా వినడం లేదు. మీరు చెప్పాక కూడా వదలటం లేదు. పాన్ షాప్ కనపడగానే సిగరెట్ తాగాలనిపిస్తుందంట. కావాలని టైం వేస్ట్ చేయడానికి ఒకటి తర్వాత ఒకటి కాల్ చేస్తున్నాడు. చూడు ఎన్ని తగలేశాడు. ఏం కాదు, సూర్యే. కనబడుతుంది కదా, ఇంకా సూర్య మీద తప్పు వేయాలని చూస్తున్నారా? లేదు మేడం. ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసేంత టైం మాకు లేదు. మొండి పట్టు పట్టినట్టు కనిపిస్తున్నారు. డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్దాం, సైన్ పెట్టించుకొని పంపించండి. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు మేడం. అర్థం అవుతుందిలే రామ్ ప్రసాద్, ముందు స్టేషన్ పదండి. స్టేషన్కి అవసరం లేదు మాయా, నేను సైన్ పెట్టాల్సిన బుక్ బండిలోనే ఉంది. తప్పకుండా ఎస్ఐ గారు. అవునవును, లేదు సార్, అన్న టైం దాటిపోయిందంటే ఉన్నవి తెలిసిపోతాయి. ఆనందరావు ఆపుతావా? నేను ఆపేదే ఉంది సార్. ఆ సార్ని మన సార్ని పంపమనండి సార్. ఆలస్యమైందంటే ఇక్కడే ఉండాలి. అసలే ఏమీ మిగలేదు, కష్టమైపోద్ది. అంకుల్, ఆడిటర్ గారు దేని గురించి చెప్తున్నారు మావయ్య? నాకేం అర్థం కావట్లేదు. అల్లుడు, ఈయన వాగుని అర్థం చేసుకునే అవసరం కానీ టైం కానీ మనకిప్పుడు లేదు. ఎస్ఐ బుక్ మీ అల్లుడి చేతిలోనే ఉంది సార్. పెన్ ఇవ్వలేదు మావయ్య. పెన్ ఇవ్వు ఇవ్వు. సూర్య సంతకం పెట్టే వెళ్ళిపోదాం. మన కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. అవునా సామాన్య? ఇదిగో ఇప్పుడే పెట్టేస్తున్నాను. రామ్ ప్రసాద్, నాకు నువ్వు ఫేవర్ చేయగలవా? చెప్పండి సార్. ఇక నుంచి నా అల్లుడికి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టొద్దు. తను ఊరెళ్తున్నాడు, సైన్ కూడా పెట్టడు. కేసుని కొంతకాలం పక్కన పెట్టు రామ్ ప్రసాద్. సరే చక్రధర్ గారు, థ్యాంక్ యూ. ఇందులో మాత్రం నా తప్పేం లేదు. టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాలే. టైం లేదు టైం లేదు అని ఇంకా ఇక్కడే ఉంటారేంటండి? తెవలండి తొందరగా, లేదంటే ఆయన గాయం గురించి తెలిసిపోతుంది. ఏం మాయా, ఆనందరావు గారు గాయం అనేదో అంటున్నారు. ఎవరికి ఎక్కడ? అబ్బా అల్లుడు, అర్థం పర్థం లేని చెత్తవాగని పట్టించుకోవద్దని చెప్తున్నాను కదా. ఇంకేం అడగొద్దు ప్లీజ్, పద వెళ్దాం. సరే మాయా. శామ్ పద. ఒక ఆటో సరిపోదేమో. డబ్బులు లేనప్పుడు ఎందుకు సార్ గోపాలు, అడ్జస్ట్ అవుతానే పదండి. మాయా, ఏంటి ఆనందరావు గారు అడ్జస్ట్ అనేదో అంటున్నారు? చెప్పాను కదా అల్లుడు, చెత్తవాగని నేను పట్టించుకోవద్దని. వెళ్దాం పద. ఒక్క ఆటోలోనే వెళ్దామా? ఒక్క ఆటోలోనే వెళ్దాం పద. ఏంటి అలా చూస్తున్నా? పోనీరా, వెనక్కి వెనక్కి. అసలు ఏం జరుగుతోంది? పోలీసు నన్నే కన్ఫ్యూజ్ చేసి పడేశారు. అత్తా, కనపడకుండా పోయిన వాళ్ళు ఇంకా రావట్లేదు. వాళ్ళ కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకా రావట్లేదు. అదే అత్తా, నేను చెప్తున్నా కదా, అదే. సామాన్యకి వాళ్ళ నాన్నకి చెప్తున్నా వినకుండా అలాగే వెళ్ళారు. ఊరంతా తిరగడం తప్ప ఇంకేముంటుంది? సూర్యస్వామి పాటికి ఎక్కడో పెళ్లి చేసేసుకునే ఉంటారు. ఈ పాటికి ఊరు దాటేసే ఉంటారత్తా. రాజీ, ఇంకా ఆపుతావా? ఆ నోటికి మంచి మాట్లాడావా?
ఇది మరీ బాగుందత్తా. తిన్న కుక్క తినిపోతే ఉన్న కుక్కను పట్టి కాళ్ళు ఎరగొట్టినట్టు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏమనుకుంటా నన్ను తిడుతున్నావు. నువ్వు చూసావా? ఆ, నేను చూడలేదత్తా. మరి మాట్లాడుకో, కామ్గా ఉండు. సరే అత్తా. అదిగో వస్తున్నారు అత్తయ్య గారు. సూర్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నా? పొద్దున్నే ఇంటి బయట నిల్చుంటే ఎస్ఐ రాంప్రసాద్ గారు వచ్చి సంతకం పెట్టాలిరా అని తీసుకెళ్లిపోయాడు నాయనమ్మా. ఏరా శామ్ కూడానా? ఆ, అవును పెద్దమ్మా. ఆ టైంలో శామ్ ఎందుకు వచ్చినట్టు? అదా ముగ్గు వేయటానికి వచ్చిందనుకుంటా పెద్దమ్మా. తను నన్ను వ్యాన్ ఎక్కించడం చూసింది కదా, సో తను మీ అందరికీ చెప్తుందనుకున్నాడో ఏమో శ్యామును కూడా వ్యాన్ ఎక్కించేశాడు. మేము ఊరెళ్ళాలని చెప్తున్నా నా మాటే వినలేదు. ఊరంతా తిప్పుతూనే ఉన్నాడు. సమయానికి మామయ్య వచ్చాడు కాబట్టి వచ్చాం, లేదంటే వచ్చేవాళ్ళమో లేదో కూడా తెలీదు. ఏదో లేలుడు వచ్చేసాం కదా, ఇక బయలుదేరదాం. పదండి పదండి. అక్క విన్నావుగా, ఏది పడితే అది ఊహించుకుని మాట్లాడకూడదని ఇప్పుడైనా అర్థమైందో? అర్థమయ్యి అర్థం కానట్టే ఉంది చెల్లి. నువ్వు మారవక్క. నువ్వు మరవలే చెల్లి. రాజీ, ఇంకా ఆపండి, త్వరగా పదండి. నాయనమ్మా, ఏమిట్రా? 9 ఊళ్ళో ఉండాలని మాయ వాళ్ళు పంతులు గారు చెప్పారని మాయే చెప్పారు కదా. ఇక్కడే 9 అయిపోయింది. ఇంక ఈరోజు వెళ్ళలేం, రేపే. రేపు ఉదయాన్నే 9 దాటక ముందే ఊరు బయలుదేరమని మా పంతులు గారు చెప్పారు. అవును కదా, ఏం కాదు సావిత్రమ్మ గారు. మీరు చెప్పిన టైం అయిపోయింది కదా చక్రధర్. లేదు, పంతులు గారు నాకు ఫోన్ చేసిన విషయం మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను కదూ. ఏం చెప్పారు చక్రధర్? 11 గంటలకు అక్కడ ఉండాలంట. ఓ, నేనేదో ఆలోచిస్తూ 9 అని చెప్పాడని అన్నాను. అయితే ఇప్పుడు బయలుదేరచ్చుగా. నిరభ్యంతరంగా చక్కగా వెళ్ళొచ్చు సావిత్రమ్మ గారు. సరే మాయా, ఇప్పుడు షాపులు కూడా తీస్తారు కదా, ఏకంగా బంగారం బట్టలు కొనుక్కునే వెళ్దాం. సూర్య, ఇంటి దగ్గర ఒక్కసారి బయలుదేరాక ఊళ్ళో ఇంట్లో తప్ప ఎక్కడ ఆకూడదని పంతులు గారు చెప్పారు. చెప్పారు. గోల్డ్ బట్టలు మనం వచ్చిన తర్వాత కొందాంలే, ముందు ఊరు బయలుదేరదాం. అదే మంచిది, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఎవరికి? ఈయనకి పొద్దున్నుంచి ఒకటే మోషన్స్. అక్కడ ఇక్కడ ఆపితే బానే ఉంటుందిగా. వద్దు, ఈయనకి బాగానే ఉంటది, కానీ మనం ఆపకూడదు. పంతులు గారు చెప్పింది చేయాలి కదా, లేదంటే అరిష్టం. అమ్మో, ఎక్కడ ఆపద్దు, ఊర్లోనే ఆగుదాం. నువ్వు ఆగిపోరాదు. నేను ఆగిపోతే ఎలా సారు? 1 ఇయర్. సరే సరే, వద్దిగలే. ఏంటి ఆయన ఏదో 1 ఇయర్ అంటున్నాడు? నా దగ్గర ఇంకా 1 ఇయర్ చేస్తే 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఒక్కరోజు మిస్ అయినా రికార్డు పోతుంది అని అంటున్నాడు, అంతే. ఏంటి, ఒక్క ముక్కలో అంతర్థం ఉందా? ఉందండి, అది మాకే అర్థం అవుతుంది. నేను సరే అనగానే ఆగిపోయాడు. ఇక వెళ్దామా? ఇక్కడే టైం అయిపోయేటట్టుంది. ఇక వెళదాం చక్రధర్, పదండి. సావిత్రమ్మ గారు చెప్పారు కదా, పదండి పదండి, రండి రండి. డాడీ ఏం చేస్తున్నాడు? ఊళ్ళో ఇల్లే లేదు, లేనింటిని ఉందని చెప్పి తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక రోడ్లో నిలబెట్టామంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. ఛ! ఆ విషయం తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు ఏ ధైర్యంతో చేస్తున్నాడు? ఈయన వల్ల ఇంకా సేపట్లో మొత్తం బయటపడిపోయేలా ఉంది. కర్మ, ఇప్పుడు ఏం చేయాలి? లలలా, లలలలా, లలలా.
అయ్యో జేబుల డబ్బులు పోయనే లలలలా. మాయా, ఏంటి అల్లుడు? మీ ఊర్లో ఇల్లు ఏమాత్రం ఉంటుంది? అదే మాయా, తరతరాల నుంచి మీ పెళ్ళిళ్ళన్నీ అక్కడే జరుగుతున్నాయి కదా. ఆ ఇల్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో ఉన్నంత ఉంటుందా? పోనీ బృందావనంలో ఉన్నంత ఉంటుందా? లేక శతమానం బౌతులో ఉన్న ఇల్లంత ఉంటుందా? ఏం చెప్పాలి? ఏ రేంజ్లో ఉంటుంది మాయా మీ ఇల్లు? ఆ మూడు కలిపితే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది మా ఇల్లు. అదిరిపోతుంది. వామ్మో, తెగ బిల్డప్లు ఇస్తున్నాడే. అక్కడికి వెళ్ళాక మాకుంటుంది. సితకొట్టే మాయా, ఉంటుందిలే. ఇల్లు ఆ రేంజ్లో పక్కాగా ఉంటుంది. ఉంటుంది అల్లుడు, ఉంటుంది. సూర్య, ఏంటి శామ్, ఇప్పుడు నేనేమన్నానని? ఇల్లు ఎలా ఉంటుందని మాయ గారిని అడిగాను. అది తప్పే. ఏం మాయా, నేను అడిగింది తప్ప? చిచా, తప్పే ఉంది అల్లుడు. ఏం సమంత, మా అల్లుడు నన్ను అడిగితే నీకే నొప్పి? నాకేం లేదులేండి. మరైతే ఊరుకో, గట్టిగా అరవకు. మాయా, మళ్ళీ ఏం అనుమానం వచ్చింది అల్లుడు? ఏం లేదు మాయా, మీ ఇల్లు అంత రేంజ్లో ఉంటుందంటున్నారు కదా, అందులో ఓ 1000 మంది పడతారా? అంటే మా పెళ్ళి అక్కడ చేస్తున్నారు కదా, చాలా మంది వస్తారు కదా, పడతారో లేదో అని. ఎందుకు పట్టరాలుడు? నుంచుంటే 2000 మంది, కూర్చుంటే 1000కి పైగానే పడతారు. చూస్తావు కదా, నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుందో, నాకు చెమటలు పట్టేస్తున్నాయి. సూర్య, నేనేమన్నాను శామ్? ఇంట్లో ఎంతమంది పడతారో అని అడిగాను, అంతే కదా. అది తప్పే. ఏ సామాన్య, మన పెళ్లి కోసం నేను ముందు జాగ్రత్తగా అడగడం తప్ప? ఏం తప్పలేదు సూర్య. మరి శామ్ ఎందుకు అలా అరుస్తుంది? కొళ్ళు ఉంటుంది కదా సూర్య, అది అప్పుడప్పుడు బయటపడుతుంది. వదిలే. నువ్వు చెప్పాక ఎందుకు పట్టుకుంటాను సామాన్య, వదిలేస్తాను. మాయా, ఇప్పుడేంటి అల్లుడు? ఇల్లు అందంగా ఉంటుందా? అందంగా ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది అల్లుడు. పల్లెతనం ఉట్టిపడుతుంది. సావిత్రమ్మ గారు, పల్లెటూరు సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతీకలా ఉంటుంది మా ఇల్లు. అలా ఉంటే అంతకన్నా కావాల్సింది ఉంది చక్రధర్. పల్లెటూళ్ళు దేశానికి పట్టుకోమలు అంటారు. నిజానికి సిటీలో ఆ కాలుష్యం మధ్య నాకు నచ్చడం లేదు. ఆ ఫంక్షన్ హాల్లో అసహజంగా కృత్రిమంగా ఉంటుంది. పల్లెటూళ్ళలో అయితే చక్కగా ఉంటుంది. బాగా చెప్పారు. ఎలా అయితేనే నాయనమ్మ ముందు ఈ విషయం చెప్పకపోయినా తనిష్ట ప్రకారమే జరుగుతుంది నా పెళ్లి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మాయా, ఈ ఏంటి అల్లుడు? ఇంకెంత దూరం ఉంది మాయా? వచ్చేస్తుంది అల్లుడు, వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది మాయా మీ ఇల్లు. చూతులే అల్లుడు. ఐఎమ్ వెయిటింగ్ మాయా. వెళ్తున్నా కదా అల్లుడు. నువ్వు ఈ లోపు పాటలు వింటా ఉండాలుడు. ఇల్లు రాగానే లేపుతానులే, పాటలు వింటూ ఉండు. ఎస్ సూర్య, నువ్వు పాటలు వింటూ రెస్ట్ తీసుకో, మేము పాటలు వింటూ రెస్ట్ తీసుకుంటాం. అబ్బో, ఎవ్వరూ తగ్గట్లేదుగా. ఇల్లు రాని మళ్ళీ మొదలు పెడతాను. ఇదేంటి ఇక్కడే ఉన్నాగా? బేబీ కాల్ చేస్తుంది.
ఏం చేస్తున్నావు డాడీ? తెగ బిల్డప్ చేస్తున్నావు. మన నాటకాన్ని బయట పెట్టడానికి డిసైడ్ అయిపోయావా? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఇంటికే బేబీ. మన ఊళ్ళో ఇల్లు ఎక్కడుంది? సెట్ చేసాగా. చెప్తా విను.